నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మీకు మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. ఈ కుంభకం చేయడం వల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే, ఈ కుంభకం చేయడం వలన ఇంకొక ఉపయోగం ఏముందంటే, మనకి ఇడ పింగళి అనేటువంటి మనకి రెండు నాళ్ళు ఉంటాయి. ఈ రెండు నాళ్ళ ఇట్లా ఇడ పింగళి కలుస్తాయి. కింద మధ్యలో చిత్తనాడి ఉంటుంది. ఇట్లా మన వెన్నుముక లోపల ఇలా 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 ఒకరు తిరిగి ఉంటుంది. ఈ మూటి కలిపి కింద చిన్న బెలూన్ ఉంటుంది. ఇంత బెలూన్ ఉంటుంది. నువ్వు గాలిని పీల్చి ఆ కుంభకం అంటే ఈ గాలి మొత్తం పీల్చుకొని మనం పొట్ట కిందకి బొడ్డు కిందకు వదిలి నెట్టాలి. బాగా గాలిని నెడితే ఆ బెలూను ఇలా ఉబ్బుతుంది. ఇలా ఉబ్బినప్పుడు అంటే మనం ఇడ నుంచి తీసుకొని పింగళ నుంచి వదిలేసినప్పుడు ఆ గాలి కుంభకం తీసుకున్నప్పుడు అది ఇట్లా చిన్నగా ఉన్న బోర్ లాంటి ఒకటి ఇలా ఉబ్బుతుంది. ఇది ఉబ్బినప్పుడు మరి గాలి ఎటుపోవాలి, గాలి బయటకు వెళ్ళిపోవాలి కదా పీల్చుకున్న గాలి. సో వెళ్ళిపోవడానికి వీలు లేక మనకి వెన్నుముకలో ఒక చిన్న కింద హోల్ ఉంటుంది, చిన్న సన్నటి హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఈ చిత్తనాడి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ గట్టిగా కుంభకం తీసుకొని దాన్ని ప్రెషర్ చేసాము కిందకి, ఆ చిత్రనాడిలోంచి అది గాలి పైకి లేస్తుంది. ఇట్లా నెమ్మది గాలి లోపలికి నెట్టేస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి నాడిలోకి నెట్టేస్తుంది గాలి. అప్పుడు చిత్రనాడి ఇలా వంకరలుగా ఉన్నది ఇలా ఒకసారి స్ట్రైట్గా అయిపోతుంది. ఎప్పుడైతే ఈ చిత్రనాడి ఇలా స్ట్రైట్గా అయిపోయిందో టైట్గా, అప్పుడు నీలో ఉన్న కుండలిని శక్తి యాక్టివేషన్ అవుతుంది. దానికి అంత కథ ఉంది. ఇది మనం యోగా ప్రక్రియలో మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. మళ్ళీ సగం చెప్పి మీకు వదిలేయడం అసలు చెప్పకపోతే బాగుండదని చెప్తున్నాను ఇప్పుడు నేను. సో ఏమిటి అంటే, ఇప్పుడు ఈ మంత్ర జపం అనేది మనం అలా చేస్తున్నాం. ఇది వచ్చి మంత్ర పద్ధతిలో ఒక పద్ధతి. అంటే దీంట్లో మూడు ఉన్నాయి. ఈ మూడు చేస్తుంటాం మనం. కాబట్టి నేను చెప్పినట్లుగా చక్కగా ఉత్తమైన మార్గం ఏది చెప్పానో దాన్ని మీరు అనుకరించండి. ఇక రెండవది అజిపా జపం. ఈ అజిపా జపం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎలాంటి ప్రక్రియ అంటే, మనం ఉద్ధరించే ప్రక్రియ ఇది. ఇప్పుడు మనము రోజుకి ఎన్ని గంటలు జపం చేస్తాము? మామూలుగా అయితే కొద్దిగా గట్టిగా చేసేవాళ్ళు అయితే 2 గంటలు. కానీ ఆ మంత్ర జపమే తన జీవన విధానంగా చేసుకున్న వాళ్ళు రోజుకి 8 గంటలు 10 గంటలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మరి మనం కూడా అలా చేయాలంటే ఈ అజిపా జపం ఉపయోగపడుతుంది. అసలు ఈ అజిపా జపం అంటే ఏమిటి అని చెప్తాను మీకు నేను. ఏమిటి అంటే, మనం చేసే మంత్ర జపం ఏది ఉందో దాన్ని ఊపిరికి అలవాటు చేయటం, అంటే శ్వాస నిశ్వాసలకు అలవాటు చేయటం. దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఒక మంత్రాన్ని 2 భాగాలుగా విభజిస్తాం. విభజిస్తే తప్పు కదండి. అంటే నువ్వు విభజిస్తావు ప్రాక్టీస్ చేసేటప్పుడు, కానీ నీ ఊపిరి ఇప్పుడు పీల్చుకోలేదు. ఒక అరగంట టైం పీల్చుకో కదా. ఊపిరి దానంతరదే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అది ఒక ఆటోమేషన్. మన బాడీలో ఊపిరి అనేది దానంతర అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తీసుకొని ఒక అరగంటకి తీసుకొని చేస్తే ఇప్పుడు 2 ముక్కలు చేసినట్టు అవుతుంది మన మంత్రాన్ని. కాదు అలా ఏం ఉండదు. కాబట్టి మనం పీల్చుకునేటప్పుడు మంత్రం సగం మంత్రం అనుకొని గాలిని పీల్చేసి లోపలికి దాన్ని గొడ్డు కింద కొత్తేసిన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ మంత్రాన్ని బయటికి చెప్పటం. ఇది అజిపా జపంలో ఉన్నటువంటి ఒక విధానం. అయితే ఇది ఒక్కసారి చేసేస్తే రాదు. దీన్ని కూడా నీ యొక్క స్థాయిని బట్టి, మనసు యొక్క స్థాయిని బట్టి దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి ఉంటుంది. అది ఎన్నిసార్లు చేయాలండి అంటే మళ్ళీ పర్సనల్ విషయం అయిపోతుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఒక గురువుగారి దగ్గరికి 2 శిష్యులు వెళ్తారు. 2 మంచి స్నేహితులే. గురువుగారు అంటారు, ఒరే నువ్వు గాయత్రి మంత్రం నువ్వు 1,00,000 చేయరా, నువ్వు గాయత్రి మంత్రం 1,00,000 చేయరా అంటాడు. 2 మనుషులేగా, 2 స్నేహితులేగా. ఒకళ్ళకేమో 1,00,000, ఒకళ్ళకి 1,00,000 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఇచ్చాడు. అంటే వీడు ఎంత సాధన చేస్తే ఈ మంత్రం వీడికి సిద్ధిస్తుంది, ఎంత సాధన చేస్తే వీడికి ఈ మంత్రం సిద్ధిస్తుంది అనే విషయం గురువుగారికి తెలుస్తుంది. కాబట్టి ఆయనకి అన్నిసార్లు చేయి, నీకు ఇన్నిసార్లు చేయి అని చెప్పాడు. అలానే మనం కూడా మన యొక్క స్థాయిని బట్టి, మానసిక స్థాయిని బట్టి మనం ఆ జపాలు చేయాలి. అది సంగతి. ఇప్పుడు మూడవది, ఈ మంత్రం యొక్క శక్తి ఏంటి, ఎలా ఉంటుంది చెప్తాను.
ఏమిటి అంటే ఈ మంత్రశక్తి అనేది శక్తి యొక్క గొప్పతనం ఏమిటి అంటే మనం ఈ మంత్రం చెయ్యంగా మనసు నిలబడడం మొదలుపెడుతుంది. ఈ విషయాన్ని నేను నా మొట్టమొదటి భాగంలో ఎప్పుడో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను ఏమిటి అంటే మనం ఏం చేస్తాము అది కూడా చెప్పాను. దేవుడి పూజలో మనసుని మనం సంస్కరిస్తాం, జపంలో మనసుని నిలబెడతాం, ధ్యానంలో ఆ మనసుని ఆత్మలోకి లీలనం చేస్తాం. ఇదే చెప్పాను మీకు నేను. సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఈ జపంలో మనం మనసు అలా నిలబెట్టి మనం జపం చేస్తూ ఉంటాం కదా. ఆ జపం చేసేటప్పుడు మనసు ఎప్పుడైతే నిలబడిందో ఏ క్షణంలో అయితే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా నిలబడినా చాలు, నీకు ఆ మంత్రం యొక్క శక్తి వస్తుంది. అంటే నీ నాడుల్లో కదలిక ఏర్పడుతుంది. నీ నాడుల్లో కదలిక ఏర్పడడం వలన దాంట్లో కుండలి శక్తి కూడా మీకు యాక్టివేట్ అవుతుంది. అంటే యాక్టివేట్ సంపూర్ణంగా యాక్టివేట్ అవ్వదు, దీనికి మళ్ళీ ఇష్యూ అవుతుంది రేపు ఇలా చెప్తే. అంటే ఏమిటి అంటే మీ కుండలిని శక్తి యొక్క నాడుల్లో కూడా తన యొక్క ప్రభావం చూపుతుందని నా అర్థం. అంతే, యాక్టివేట్ అవుతే ఇంకేముంది, ఇప్పటికి అందరూ గొప్ప మహానుభావులు అయిపోయేవాళ్ళు. కాబట్టి దాని ప్రభావం దాని మీద కూడా చూపిస్తుంది. అది సంగతి. సరైతే ఈ మంత్రం యొక్క శక్తి గురించి మంత్ర జపం గురించి మీకు ఇప్పుడు నేను ఒక కథ చెప్పాలి. ఏమిటి అంటే ఈ విశ్వం మొత్తం మీద నారాయణ జపం చేసేవాడు ఒకే ఒక ఆయనే నారదుడు. మీకు తెలుసు ఆ విషయం. సినిమాల్లో కూర్చుని నారాయణ అనుకుంటే తిరుగుతూ ఉంటారు. ఆయన పని ఏంటి అంటే ముల్లోకాలు తిరుగుతూ అక్కడ జరుగుతున్న వార్తలు మోసుకెళ్ళడమే ఆయన పని. ఆయన రెండో పని ఏమీ లేదు. అది సంగతి. అయితే ఆ నారదుడికి ఒకరోజు చిన్నగా ఒక అహం ఏర్పడుతుంది. ఏమని, ఈ విశ్వంలో నారాయణ మంత్రం చెప్పగలిగేది నేను ఒక్కడే, అన్నిసార్లు జపం చేస్తుంది నేను ఒక్కడే అని చెప్పి ఆయనకి అహం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా. ఎవరికి చెప్పకూడదు ఆ విషయం ఆయన చెప్పాడు పోయి. ఆయనే విష్ణుమూర్తి అంటేనే మాయ. ఆయన మాయని తప్పించుకోవడం చాలా కష్టం. అసలు మనకి తెలియదు కూడా తెలియదు, అసలు అలా ఉంటుంది ఆయన మాయ. ఆయన దగ్గరికి పోయి, స్వామి ఈ విశ్వం మొత్తం మీద మీ మంత్రాన్ని ఆపకుండగా అద్భుతంగా నేను చేస్తాను, నా మీద మించి వాళ్ళు ఎవరు లేరు నారాయణ మంత్రం చేసేవాళ్ళు అంటాడు. అంటే ఆయన విష్ణుమూర్తి అంటాడు, ఓహో అలాగా అయితే నాతో రా అని చెప్పి భూమి తీసుకొచ్చిన ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ ముందు నుంచోబెట్టి అలానే నుంచో కదలకు, తల అలానే పెట్టు, కదలకు ఇలా స్ట్రైట్గా పెట్టు అంటాడు. పెడతాడు. పెట్టిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, విష్ణువు ఒక చిన్న బౌల్లో దాని నిండా ఆయిల్ పోసేసి నెత్తి మీద పెడతాడు. ఒక గుడ్డ పెట్టి ఇక్కడ చుట్టి అక్కడ పెడతాడు. పెట్టి నారద పైన ఉన్న దాంట్లోంచి ఈ బౌల్లో ఏదైతే నూనె ఉందో అది చుక్క కూడా కింద పడకుండా ఈ కొండ చుట్టూతో ప్రదక్షిణం చేసి 108 ప్రదక్షిణలు చేసి నా మంత్రం ఆగకుండా చెప్పుకుంటూ రా అంటాడు. ఓ సరే స్వామి, ధాన్యం ఉంది, బ్రహ్మాండంగా వస్తాను అంటు. రైట్. ఇక ఈయన బయలుదేరుతాడు. ఏదో ఒక 10 నిమిషాలు అవ్వగానే నాకు డౌట్ వస్తుంది. ఇక్కడ తడిగా పడుతుంది. ఇక్కడ ఏంటాదని చూస్తే నూనె. అమ్మో నూనె పడింది, కింద పడకూడదని చెప్పారు ఆయన చెప్పి ఇక ఈయన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది, నూనె మీద ఉంది. నూనె పడిందా, ఒక అడిగేసి నూనె పడిందా, పడలేదు, నారాయణ. మళ్ళీ అడిగేసి పడిందా, పడలేదు, నారాయణ. ఇప్పుడు ఏమైంది, ఈ అడుక్కి ఈయన మంత్రం ఆగింది. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా చుక్క పడుతుంది. పడితే ఓ నాయనో ఈ బౌల్లో ఉన్న నూనె పోకూడదు అని చెప్పి కాన్సన్ట్రేషన్ అంతా దాన్ని బట్టి తిరుగుతుంటాడు. ఆ నూనె పడకుండా తిరుగుతాడు. తిరిగిన తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత స్వామి అయిపోయింది అంటాడు. వెరీ గుడ్, ఆ బౌల్ కింద దించు అంటాడు. దించితే బౌల్లో సగం నూనె ఉంటుంది. సరే నూనె సరే ఎన్నిసార్లు చెప్పామని అడుగుతాడు. ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, నా మొహం. ఏదో వేసిన 100 అడుగులు 200 అడుగులు బాగా చేశాడు. తర్వాత మళ్ళీ ఆ నూనె మీద కాన్సన్ట్రేషన్ ఉంది. రా అని చెప్పి ఇప్పుడు వేరే చోటుకి వెళ్దాం రా అంటాడు. ఇది కలిసి వేరే చోటుకి వెళ్తారు. అక్కడ ఒక రైతు పొలం దున్నుకుండేవాడు. ఆయన పొలం దున్నుతూ జపం చేస్తూ ఉంటాడు. నారాయణ అని జపం చేస్తూ ఉంటాడు. వీళ్ళు వేషాలు మార్చుకొని వెళ్తారు ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన అంటాడు, ఎవరు స్వామి ఏం కావాలి, ఇటు ఇచ్చారు అడుగుతాడు.
అడిగితే, నాయన మేము బాటసారులు, మాకు ఈ పూట ఇక్కడ ఉండటానికి ఎక్కడైనా స్థలం దొరుకుతుందా అని అడుగుతాడు. అయితే ఓ బ్రహ్మాండం దొరుకుతుంది నారాయణ, ఇబ్బంది ఏం లేదు అంటాడు. కూర్చొని నారాయణ మంచిలు తెచ్చిస్తా కూర్చో. మనుషులు కూడా నారాయణని పిలుస్తారు అనమాట. నారాయణ కూర్చొని నారాయణ ఇప్పుడే మంచిలు తీసుకొని వస్తా అని చెప్పి వెళ్ళి మంచిలు తీసుకొని వస్తాడు. కాలగట్టు నుంచి తెచ్చి ఇద్దరు తాగుతారు. ఇద్దరు తీసుకెళ్తాడు. రెండు నారాయణ ఇంటికి వెళ్తాను, రెండు నారాయణ ఇంటికి తీసుకెళ్తాడు. తీరదా వాళ్ళు మంచిగా కుర్చీలు వేసి కూర్చోబెట్టి నారాయణ ఉండండి నేను చెప్పి మజ్జిగ తెస్తాను. ఆ రోజుల్లో మజ్జిగలే కాదు, ఈ రోజుల్లో అంటే మనం కాఫీలు టీలు అంటున్నాం కదా, కూల్ డ్రింకులు. ఆ మధ్యలో మజ్జిగ కాదు, మజ్జిగ ఇచ్చి ఇది తాగేసే పని. ఆ రోజుకి ఆయన అక్కడ ఉన్నాడు. ఈయన ముందు ఒక నారాయణ, వెనక ఒక నారాయణ, ముందు ఒక నారాయణ, వెనక ఒక నారాయణ. ఈ రైతు చేస్తున్న పని అదే జపం ఆయనకి. ముందు ఒక నారాయణ, వెనక ఒక నారాయణ. నారాయణ స్నానం చేస్తారు నారాయణ, తింటారు నారాయణ, కొంచెం పెట్టిన నారాయణ, కనిపిండి నారాయణ, పడుకోండి నారాయణ, మంచం వేసిన నారాయణ, ఇలా తర్వాత వచ్చేటప్పటికి అయిపోతుంది. అయిపోయినప్పటికి సరే ఇద్దరు బయలుదేరుతారు. అంటే ఆయనకి నమస్కారం, ఆయనకి పెట్టి, ఆయన స్వామి సరే ఉంటాం బాబు, చాలా బక్కగా జపం చేస్తున్నావు, సుఖంగా చల్లగా ఉన్నాయని చెప్పి వచ్చేస్తారు విష్ణు. చెప్పున్నారదా, ఇప్పుడు నీకంటే గొప్ప జపం చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ ప్రపంచంలో అడుగుతాడు. ఎందుకు అంటే ఇక్కడ మాట ఉన్నదంటే, ఈయన కొండ చుట్టూ తిరిగేప్పుడు ఎన్నిసార్లు మొత్తం జపం చేశాడు, చాలా తక్కువ సార్లు జపం చేశాడు. ఆయన పొలం దున్నినా, ఇంట్లో అన్నం వండినా, వీళ్ళకి అన్నం పెట్టినా, పడుకోమన్నా, కూర్చున్నా, వాళ్ళతో మాట్లాడినా నారాయణే. ఆయన జీవితం మొత్తం నారాయణ చెప్తూనే ఉన్నాడు. మనము అందుకనే కొంతమంది చాలా ఇది చేస్తూ ఉంటారు, ఇది విమర్శ అవుతుంది అని చెప్తే నాకు ఏమిటి అంటే, ఈ గోళ్ళల్లో పండగ పూట పరిగెడుతూ ఉంటారు. అబ్బాబ్బా ఎంతమంది ఎన్ని రకాలుగా తోసేస్తారు మనుషుల్ని. అటు నెట్టేసి ఇటు నెట్టేసి, అది దూకేసి ఇది దూకేసి, రైలింగ్ ఇటు నుంచి అటు నుంచి దూకి తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఈయన తెచ్చుకున్న ఆ పాలు ఏది వాడు ఎప్పుడో తయారు చెయ్యంగా ప్యాకెట్లో పెట్టి వాడు ఇచ్చిన డేట్ని ఇదే ఈరోజు డేటే అనుకొని ఉన్న పాలను చింపి ఆ వినాయకుడు ఆ శివుడి మీద పోసేసి 2 పూలు వేసేసి 2 మరదలు వేసేసి బయటకు వచ్చేస్తే ఈయన పూజ చేసినట్టే ఇక అయిపోయింది. దీంట్లో నువ్వు పూజ చేసేటప్పుడు నీ మనసు పూజలో ఎంతసేపు నిలబడింది అనేది ఇంపార్టెంట్. అంతేగాని నువ్వు వచ్చిన పూలని తెచ్చేసి పోసేసి, పాలు పోసేసి, పెరుగు పోసి, తేనె పోసి, పందారు పోసేస్తే అది అభిషేకం అవ్వదు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. శివాలయం రోజు మనకి శివరాత్రి రోజు శివాలయం అడుగు పెట్టగలమా మనం? లేదు. పోని శ్రీరాముడి పట్టాభిషేకం, శ్రీరాముడి వివాహం రోజు అదే పరిస్థితి కదా, శ్రీరామనవమి రోజు. కాబట్టి మనం అలా చెయ్యకూడదు. మనము ఎంతసేపు మనసు నిలబడింది అంటే, నువ్వు 1 గంట పూజ చేస్తే ఆ గంటలో 1 సెకను నువ్వు దేవుణ్ణి అలా టచ్ చేసి ఇలా వచ్చావా లేదా అన్నది ఇంపార్టెంట్. నువ్వు గంట పాటు కూర్చొని నువ్వేమి ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లేదు. 1 సెకండ్ అట్లా పోయి ఇట్లా వచ్చావా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ సెకండ్ వెళ్ళి రావడం ఏంటి స్వామి, మీరు అనుభవించి చూడండి, మీకే తెలుస్తుంది. అది ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇప్పుడు మనం మంత్రంలో ఎలా చేయాలి, ఏం చేయాలి, మంత్రంలో 3 స్థాయిలు ఇవి చెప్పుకుంటూ వచ్చాము. అదే విషయం. ఇప్పటికీ ఈ మన మంత్రము అనేటువంటి విషయం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.